హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరియు ఏ టు జెడ్ వ్లాగ్స్. నేను మీ సరిత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి. దీపావళి పండుగ రోజు వీడియో అండి. చూసేయండి. ముందుగా అయితే మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఫస్ట్ అయితే దీపావళి పండుగ రోజున 5 to 6 మధ్యన అయితే లేచానండి. ఇంటి ముందు పనులన్నీ క్లీన్ చేసేసుకొని ముగ్గులైతే పెట్టేసుకున్నానండి. తర్వాత మనం రోజు ఇంట్లో రొటీన్గా చేసుకునే పనులన్నీ చేసేసుకున్నానండి. తర్వాత దేవుని గది అంతా శుభ్రం చేసుకొని ఫోటోలను అయితే అలంకరించుకుంటున్నానండి. ఒక్కొక్కటిగా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. పండగ రోజు అయితే మన ఆడవాళ్ళకి అయితే మామూలు హడావిడి అయితే ఉండదండి. ప్రతి ఇంట్లో ఉండేదే ఈ హడావిడి అయితే. చిన్నపిల్లలు ఉన్నవారికి అయితే మరీ కష్టంగా ఉంటుందండి పండగ రోజు అయితే. నాకైతే ముగ్గురు మగపిల్లలే ఉన్నారండి. ఆడపిల్లలు ఉంటే తల్లికి కొంచెం హెల్ప్గా ఉంటుంది. అన్నిటికీ నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి చాలా టైం అయితే పడుతుందండి. ఫ్లవర్స్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత దేవుడికైతే దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నానండి. హారతి అయితే ఇస్తున్నాను. నేను ఎప్పుడు పూజ చేసినా కూడా పూజ కంప్లీట్ అయిన తర్వాత భగవద్గీత అయితే తప్పకుండా చదువుతానండి. నాకైతే ఈ అలవాటు అయితే ఉందండి. వీడియోలో కాబట్టి కొద్దిసేపే చదివి పక్కకైతే పెట్టేశానండి. మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి భగవద్గీత చదివితే అయితే. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈవినింగ్ 6 తర్వాత అయితే బయట అయితే దీపాలు అయితే పెట్టేశానండి. ప్రమిదలకైతే పసుపు కుంకుమ పెట్టుకొని అలంకరణ అయితే చేసుకుంటున్నానండి, ఒత్తులన్నీ వేసుకుంటూ. ఇలా భగవద్గీత చదవడం వల్ల మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. షార్ట్స్కి అయితే మంచి రీచ్ అయితే ఉంటుందండి. కంటెంట్ వీడియోలోకి అయితే అస్సలు రీచ్ ఉండట్లేదండి. కంటెంట్ వీడియోలకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి.
ఒక్కొక్క ప్రమిదలో అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. ఈ విధంగా ప్రమిదలను అలంకరించిన తర్వాత దీపాలను అయితే వెలిగించుకుంటున్నానండి. ఈ విధంగా వెలిగించుకున్న దీపాలను అయితే గడప ముందైతే పెట్టేసుకున్నానండి. తర్వాత ఇంటి ముందు కూడా దీపాలను అయితే పెట్టేసుకుంటున్నానండి. మనసుకైతే చాలా పాజిటివ్గా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఈ దీపాలు పెట్టుకోవడం వల్ల. రెండు వైపులా కూడా దీపాలను అయితే పెట్టేసుకున్నానండి. ఫైనల్గా ఇంటి ముందు అయితే ఈ విధంగా దీపావళిని అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి మా ఫ్యామిలీతో కలిసి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.